పలు దేశాల్లో విపరీతంగా కురుస్తున్న మంచు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. అడుగుల మేర పేరుకుపోతున్న మంచుతో చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. ఎటు చూసినా గుట్టల్లా పేరుకుపోయిన మంచు, గడ్డగట్టుకుపోయిన సరస్సులు, రహదారుల వెంట నిలిచిపోయిన వాహనాల దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమయ్యాయి. అమెరికాను మంచు తుపాను ముంచెత్తుతోంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు భారీ వర్షాలు పశ్చిమ ప్రాంత ప్రజలను వణికిస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు కొన్ని చోట్ల 15 అడుగుల మేర పేరుకుపోయింది. ఫలితంగా పలు జాతీయ రహదారులను మూసివేశారు. భారీగా వాహనాలు రోడ్ల వెంట బారులు తేరాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ కొండలా పేరుకుపోతున్న మంచు సిబ్బందిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. భారీగా పేరుకుపోయిన మంచు వల్ల పలు విమాన సర్వీసులు రద్దవగా కొన్నింటిని దారి మళ్లించారు. పెద్ద సంఖ్యలో రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు. విపరీతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో బోస్నియాలోని ఓ కృత్రిమ సరస్సు గడ్డకట్టుకుపోయింది. -26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సరస్సు మంచు ఎడారిని తలపిస్తోంది. మరో 48 గంటలు హిమపాతం, చల్లని వర్షం, బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని బోస్నియా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మీటర్ల కొద్దీ ఎత్తులో పేరుకుపోయిన మంచు గ్రీసువాసులను అతలాకుతలం చేస్తోంది. ఇళ్లు, కార్లపై పేరుకుపోయిన మంచును తొలగించుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువకు పడిపోవడం, భారీగా మంచు కురుస్తుండటంతో పలుచోట్ల ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా రోమేనియాలో 130 రహదారులను మూసివేశారు. రైల్వే ట్రాక్లపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో పలు రైళ్లు రద్దవగా కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ హిమపాతాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా ఇప్పటివరకు 69 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.